వేద జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది జూలై 10వ తేదీన గురు పౌర్ణమి జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఇంద్రయోగం ఏర్పడనుంది. ఈ శుభయోగం వేళ ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు రానున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. వేద జ్యోతిష్యం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి లేదా వేద పౌర్ణమి అని అంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం వ్యాస పౌర్ణమి రోజున మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడు జన్మించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 10వ తేదీన గురువారం ఉదయం 2:43 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూలై 11న శుక్రవారం ఉదయం 1:53 గంటలకు ముగియనుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జూలై 10వ తేదీన గురు పౌర్ణమి జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున ఇంద్రయోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభయోగం ఉదయం నుంచి రాత్రి 9:38 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా విజయవంతంగా ముగిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం గురు పౌర్ణమి వేళ బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయనున్నారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమి వేళ ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి. గురు పౌర్ణమి రోజున ఇంద్రయోగం ప్రభావంతో కన్యా రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక రంగాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. అంతేకాదు మీరు విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. దీంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు అంకిత భావంతో పనిచేస్తారు.